28లో బీజేపీ వస్తుందని చెప్తున్నారు తెలంగాణలో. బెంగాల్ తరహాలో బీజేపీ కూడా తెలంగాణలో పాగా వేస్తుంది, తెలంగాణలో జెండా ఎగరేస్తుందని చెప్తున్నారు. అంటే బీజేపీ వాళ్ళు. అసలు బీజేపీలో మీరు ఏ పార్టీ అన్న? అంటే బీజేపీలో కూడా పార్టీస్ ఉన్నాయి. అంటే బండి సంజయ్ పార్టీ, ఈటెల రాజేందర్ పార్టీ, తర్వాత రామచంద్రరావు గారి పార్టీ, సరే ఇట్లా అన్ని పార్టీలు ఉన్నాయి. మీరు ఏ పార్టీ? నేను పార్టీ కార్యకర్త పార్టీ. నేను ఏ పార్టీ కాదు. మా పార్టీ సిద్ధాంతం కోసం అయితే పనిచేస్తారో ఆ పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఓకే. మనం మీరు అన్నట్టు పార్టీల వారి గ్రూపు ఈ గ్రూప్ అనేది ఉండదు. ఇది మీడియా అపోహలు, అదేవిధంగా బయటి వ్యక్తుల యొక్క అపోహలు. పార్టీలో అందరు కూడా అందరు నాయకులు అందరితో కలిసిమెలిసి పార్టీ యొక్క కార్యక్రమాలు కావచ్చు, పార్టీ యొక్క సిద్ధాంతం కోసం ఏం చేయాల్సిన ప్రజల కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏవైతే కార్యక్రమాలు తీసుకోవాలో అవన్నీ కూడా అందరూ కలిసిమెలిసిగా తీసుకుంటారు. కానీ అంటే మీరు ఇక్కడ కరెక్ట్ లేదని చెప్పేసి స్పెషలిస్టులను తీసుకొచ్చిండ్రు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సంజయ్ బన్సాల్ కానీ, తర్వాత మన పాటిల్ని తీసుకొచ్చారు, తర్వాత నబీని కూడా స్పెషల్ కేర్ కోసం తెలంగాణకు పంపిస్తున్నట్టయితే చెప్తున్నారు. అంటే మీ లోపల అంటే బండి సంజయ్ వర్గము, కిషన్ రెడ్డి గారి వర్గము, రామచంద్రరావు వర్గం, ఈ వర్గాలు ఉన్నాయి, మీకు సఖ్యత లేదని చెప్పేసి కూడా క్లాస్లో తీసుకున్నారని కూడా బహిరంగ కొంతమంది మీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అంటే మీ లోపలనే సఖ్యత లేదు, అంటే మీ ఇంట్లోనే పెద్ద ఇన్ని కొట్లాటలు ఉన్నాయి, తెలంగాణలో పాగా ఎలా చేస్తారు? ఒకటి, నితిన్ నవీన్జీ గారు మా నేషనల్ ప్రెసిడెంట్. వారు దేశంలో ఏ రాష్ట్రమైనా వెళ్ళాను సరే, ఏ స్టేట్ అయినా వెళ్ళాను సరే, వారి యొక్క కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయొచ్చు. వారి యొక్క టూరింగ్ ప్లానింగ్ తెలంగాణకు వచ్చారు. తెలంగాణకు వచ్చిన తర్వాత తెలంగాణ యొక్క సమస్యలు, తెలంగాణ యొక్క విద్యార్థుల సమస్యలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, అనేక మంది కావచ్చు, వారి కోసం ఏ విధంగా ముందుకెళ్ళే యొక్క అంశాల మీద వారు చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రభుత్వం అయితే ఈ 2.5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందో అవన్నీ కూడా ఎండగడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం, అదేవిధంగా ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా ముందుకెళ్ళిన యొక్క అంశాన్ని వారు చెప్పడం జరిగింది. నేను ఒకటి చెప్తా ఉన్నా, పార్టీ సిస్టమేటిక్, పార్టీ నడవాలి అన్న అన్ని పార్టీలకు కూడా కొంతమంది ఇన్ఛార్జ్ ఉంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అభయ్ పాటిల్ గారు కావచ్చు, సునీల్ బన్సల్ గారు కావచ్చు, మాకు పొలిటికల్ ఇన్ఛార్జ్ ఒకరు ఉన్నారు, అదేవిధంగా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. వారి యొక్క వర్క్ ఏమిటంటే పార్టీ కార్యక్రమాలు సవ్యంగా జరగడానికి, పార్టీ యొక్క సిస్టమేటిక్ నడవడానికి వారి సలహాలు, సూచనలు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిన యొక్క అంశాలని వారు అన్ని అంశాలు వారు మాకు చెప్తారు. వారి దృష్టిలో వెళ్ళి మేము ముందుకెళ్తామని చెప్తాం. ఏ గ్రామానికి జై శ్రీరామ్, భారత్ మాతాకి, నేను తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామాలు తిరిగినా. అందులో ఆ గ్రామాల్లో 75 యువకులు అయితే బీజేపీ మాత్రమే మద్దతు ఇస్తామంటారు. ఎందుకంటే బీజేపీ అనేది ఈ దేశం బాగుండాలి అన్నా బీజేపీ ఉండాలి, ఈ దేశంలో అభివృద్ధి జరగాలన్నా బీజేపీ ఉండాలి, ఈ దేశంలో అవినీతి జరగొద్దన్నా బీజేపీ ఉండాలి, ఈ దేశంలో స్కాములు జరగొద్దన్నా బీజేపీ ఉండాలి.